హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి. సో ఏదైతే మనం లాస్ట్ వీక్లో మందు స్ప్రే చేసామో జేటీ కాటన్ ఫ్లవర్ ప్లస్, దానికి మన పత్తి చేను ఎలా ఉంది, పూత వచ్చిందా రాలేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు. ఇది మనం స్ప్రే చేసింది అన్ని రకాల రసం పీల్చి పురుగులు పోవాలి, దాంతోపాటు పూత కాత రావాలని చెప్పేసి స్ప్రే చేసాము. ఇది స్ప్రే చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 10 నుంచి 12 రోజులు అవుతా ఉంది. ఒకసారి చూడొచ్చు, చెట్టుకి ఎక్కడ చూసినా కూడా మొత్తం పూతనే కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. మీరు ఏ చెట్టుకు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ పూత. సో ఈ పూతని మనం నిలబెట్టుకోవాలి. దాంతోపాటు ఈ పూతలో ఎలాంటి గులాబీ రంగు పురుగు అటాక్ కాకుండా మనం కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చిన చెట్టుకి ఎలాంటి పూత వచ్చినా కూడా 100% కాయగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక చెట్టుకి కనీసం ఒక 70-80 కాయలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఇప్పుడే ఫ్లవర్ స్టేజ్లో ఉంది. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం కాయగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. 15 రోజుల తర్వాత మొత్తం ఇవన్నీ మనం కాయలుగా చూడొచ్చు. ఇది జేటీ కాట్.